ఇంగ్రీడియంట్స్ చెప్పండి. దీనికి మనకు కావాల్సిన గోంగూర, చింతపండు నానబెట్టుకోవాలి, అండ్ ఆనియన్స్, కరివేపాకు, మిర్చి, ఇది వచ్చేసి వెల్లుల్లి, జీరా, ఇంగువ, కారం పొడి, ఇది మళ్ళీ ధనియాలు, ఇది పోపు దినుసులు, ఉప్పు అండ్ కొత్తిమీర. సో ఇంగ్రీడియంట్స్ చెప్పారు, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. సో చెప్పండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మొత్తం గోంగూర ఉంది కదా, దీన్ని ఫ్రై చేసేసుకున్నాం. ఇంకొక 5 minutes పడుతుంది. యా. సో ఆకుకూర ఇప్పుడే వేసామండి గోంగూర. దీన్ని మనం అది దగ్గర పడాలి ఆకుకూర అంతా కూడా. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇందాక మనం ఇది గోంగూరని ఫ్రై చేస్తున్నాము కదా, అది కుక్ అయిపోయింది. ఇది మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇందులోనే ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం. ఓకే. ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు ఆనియన్స్. ఇది కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ చేసేస్తాం కాబట్టి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది కారం చూసుకొని, ఎందుకంటే మనం కారం పౌడర్ కూడా వేస్తాం కదా. దీన్ని మనం ఓవర్ కుక్ చేయొద్దు, ఎందుకంటే ఆనియన్ లో ఉన్న క్రంచ్ పోతుంది. ఓకే. సో అట్లా అని చెప్పేసి లైట్ గా ఫ్రై చేయాలి. ఓకే. సో ఇది చాలు మనకి. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే. ఒక మిక్సీ జార్. సో మీకు ఆకుకూర పచ్చళ్ళలో ఏది ఫేవరెట్? గోంగూర. గోంగూర, ఎందుకంటే ఇంకేది తినబుద్దిగా. సో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న గోంగూర అని వేస్తాం. ఓకే. దాంతో పాటు ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఓకే. గోంగూర బిర్యానీ చేస్తారా? గోంగూర చికెన్ బిర్యానీ ఆర్ సంథింగ్? గోంగూర మటన్ చేస్తాం. గోంగూర మటన్. ఓ. ఇందులో కొంచెం వెల్లుల్లి వేస్తున్నాం, చింతపండు కొంచెం, ఇందులోంచి హాఫ్ వేసుకున్నాం, అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. చాలు. ఇది ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది మనకి. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాం. సో నాకైతే బేసిక్ గా గోంగూరతో ఏం చేసినా ఇష్టం. లైక్ గోంగూర బిర్యానీ అవ్వచ్చు, ఏదైనా గోంగూర ఫ్లేవర్, ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఓకే. కొంచెం సిమ్ లో పెట్టుకున్నాం, లేదంటే మాడు. ఓకే. ఒక 2 minutes టైం పడుతుంది దీనికి దగ్గర అవ్వడానికి. కొంచెం ఆ పచ్చి వాసన కూడా పోవాలి, కొంచెం డ్రై అవ్వాలి ఇంత పేస్ట్. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి మూవీస్కి వెళ్తూ ఉంటారా? అవును. సో ఎలాంటి మూవీస్ మీ అందరు బాగా చూస్తారు? క్రైమ్. క్రైమ్ ఇష్టమా? క్రైమ్ లేకపోతే హారర్, ఏదో ఒకటి థ్రిల్లింగ్ గా ఉండాలా? అంతే. ఏం మూవీస్ చూసారు రీసెంట్ గా? దసరా మూవీ చూసి. ఎలా ఉంది? బాగుంది. సో ఇది మన గోంగూర ఈ పచ్చివాసన మొత్తం పోయింది. ఇందులోకి మనము కొంచెం ధనియాల పౌడర్ వేస్తాం. ఇంక ఇది అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుంటాం. ఓకే. చిన్న పాన్ పెడుతున్నాను. ఓకే. పోపు కోసం. సో పాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకుంటాం.
ఇందులోకి కొంచెం జీరా వేసుకుందాం. ఇందాక మనం కొన్ని వెల్లుల్లి ఉంచాం కదా, ఆ వెల్లుల్లి పోపు దినుసులు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. కొంచెం ఇంగువ, కరివేపాకు, కరివేపాకు ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేటింగ్ లోకి వేస్తాం. ఓకే, ఇదిగో సాయిశ్రీ, గోంగూర పికిల్ రెడీ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అందరికి ఏ పికిల్ నచ్చినా నచ్చకపోయినా సరే గోంగూర పచ్చడి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరి ఫేవరెట్ పికిల్ ఇది. సో మరి ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర పచ్చడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఇంగువ, ధనియా పొడి, ఉప్పు, మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర, చింతపండు. గోంగూర పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో గోంగూర వేసి కలుపుకోవాలి. తర్వాత మరో కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో గోంగూర, అలాగే ఫ్రై అయిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే చింతపండు వేసి బాగా మిక్సీ పట్టించాలి. తర్వాత కడాయిలో వేసి దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని నూనె వేడి చేసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లి, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత దాన్ని గోంగూర మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ.